సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవం ఇస్తూ వచ్చిన పోన్లే అని. కానీ నీవెంత దూరం ఎగబాకినవంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకర్ని అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన నీ ప్రాంతంలో నీవు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేసినావు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీవు చెప్పిన చరిత్ర నీకే చెప్తున్నా. ఇకపోతే నీవు చేపట్టే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళినాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అందరూ ఇబ్బందుల పాలైనరు. అప్పుడున్న జనార్దన్ గౌడ్ గారు కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఆకలి శ్రీనివాస్ గారు కానీ, ఎల్లారెడ్డిలో ఎంతమంది ఉన్నారో అంతమందిని రోడ్డు మీదకి తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ గారిని కూడా రోడ్డు మీదకే తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి యావత్తు మందిని ఇవాళ తన్నులు తిన్నటువంటి పారిపోయి దాడికి వచ్చినటువంటి మహేందర్ రెడ్డిని కూడా కనీసము ఆ ఊరి సర్పంచ్గా ఆయనంతలా అయింది, కానీ ఆయన ఒక్క పదవి కూడా ఇప్పించలేదు. నువ్వు ఎవరిని కామారెడ్డి కాన్స్టిట్యున్సీని దాటి నిన్ను కాదని రాష్ట్రానికి ఎవరిని పోనివ్వలేవు. ఇటీవల పోయింది ఒక చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే నిన్ను కాదని పోయింది. అది తప్ప నువ్వెవరిని కూడా రాష్ట్రంలో ప్రధాన పోస్టులో ఉంచే ఆలోచన పార్టీ పోస్టులో కాదు, ప్రభుత్వం పోస్టులో కూడా ఉంచావు. నిజామాబాద్లో 4 కార్పొరేషన్లు వస్తాయి, బాన్స్వాడలో వస్తాయి, కానీ కామారెడ్డిలో రాదు. 30 ఏళ్ళు నీ వెనకాలే తిరిగినా ఇంకా కామారెడ్డిలో కౌన్సిలర్ స్థాయో ఆ కింది స్థాయి ఉండాల్సిందే తప్ప పైకి ఎదగనీయవు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తగదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చి ఇవాళ నీకు మర్యాదగా గౌరవంగా మర్యాదగా చెప్పి చూసి కాని పక్షంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. చెప్పి చూసి కాని పక్షంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. అసెంబ్లీలో ఉందాగా ఉండాలి. వరల్డ్ క్లాస్ హైదరాబాద్లో 3rd క్లాస్ పాలిటిక్స్ ఉండకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి మనిషిని ఇవాళ నేను చిన్న లాస్ట్ అండ్ లీస్ట్ బూత్నే మాట్లాడే పరిస్థితికి వాడు వీడనే పరిస్థితికి తీసుకొచ్చింది నీవు కాదా? ఇవాళ అది అయిపోయిన తర్వాత లేని ఆరోపణలు చేస్తున్నావు. సరే, ఆరోరా కాలేజీలో అయినా, శిశు మందిర్లో అయినా, కామారెడ్డి కాలేజ్ భూముల్లో అయినా ఎవరు ఏం చేశారనేది ఇంతకుముందు రంజిత్ మోహన్ గారు చెప్పారు. ఆయన అప్పటి నుంచి వెంటున్నటువంటి వ్యక్తి, స్వయంగా ఆయన సంతకాలతో ఆయన చూసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరికి చేశారు, 142 ఎకరాలు ఎవరెవరికి చేశారు అనేది డీటెయిల్ చెప్పారు ఆయన. మిగతా భూమిని కూడా కలెక్టర్ సత్యనారాయణ ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారు పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆయన చేసినటువంటి ఇది భూములు. ఈ శిశు మందిర్కి కూడా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చారు, దాని అమౌంట్ కూడా కాలేజీలో పడుతున్నారు, అది అమ్మలేదు. నీకేది దోస్తే అది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడురి, వాడిని దో తిప్పుతాం, వాయిని పాయింట్ తిప్పుతాం, మీరు ఏమో చేస్తాం, పలగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓంది పలుగుతుంది అన్న. ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందటున్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. ఒకవేళ నేను ఎవరూ రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టేసుకో, ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు పలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. మీరు బెదిరించినందుకు నేను ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చినాం. నాకు వీళ్ళందరూ ప్రత్యక్ష దాడికి దిగుతామని బెదిరిస్తున్నారు, రేపొద్దున నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని ఎస్పీ గారికి మొన్ననే లెటర్ ఇచ్చినాం. నేను అనుమానించినట్టు ఇవాళ ఆ పనికి పూనుకున్నారు. నేను సందీప్కు ఫోన్ చేసి ఏదైతే నీవు అన్నావో అది ప్రూవ్ చేద్దాం, నీవు రా, ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే మా నాన్న ఫోటో తీసుకొని వచ్చి నేనే చెప్పుతో కొడతా, లేదు నేను తప్పు చేస్తే నువ్వే నీ చెప్పుతో నన్ను కొట్టు, లేదు ఇదే తప్పుడు ఆరోపణ చేస్తే ఆరోపణ చేపించినటువంటి వ్యక్తి లేదా నువ్వు ఏ శిక్షకు అర్హులు
నువ్వు అది ఆలోచించుకో, రేపు ఒక్కొనివే రా, నేను ఒక్కొని వేస్తా, ప్రెస్ ఉంటారని చెప్పిన. ప్రెస్లో కూడా ఆఫీసర్లు, దానికి సంబంధించిన కాలేజీ భూములలో ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించిన అధికారులను రమ్మని చెప్పిన. ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు ఇచ్చినామో, ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం, కానీ కార్యకర్తలను రమ్మని చెప్పలేదు. కానీ మీరేం చేసిరు? వేలాదిగా తరలి రండి, దీనికి నేను ఒక్కొన్నే వస్తాను, నువ్వు రా, ప్రూఫ్ చేయని చెప్పినాం. వేలాదిగా తరలి వచ్చి ఏం చేస్తారు అంటే మీరు కొట్టాలా, తన్నాలా, సంపాలని డిసైడ్ అయిపోయారు అనమాట. ఎందుకంత ఇబ్బంది మీకు అంటే మీ అరాచకాలను, ఆగడాలను, మీ కరప్షన్ను అడ్డుకుంటున్నాడు అనేది. దీనికి తోడు మీరు కలిసిందే బీఆర్ఎస్తో, మీరిద్దరు ఒకటై నా చేతిలో ఓడిపోయిన ఇద్దరు పార్టీ అధినేతలకు, ఆ అధినేతల పార్టీలను ఒక్క దగ్గరికి కలిపి ఇవాళ మున్సిపల్ ఫామ్ చేసి బీఆర్ఎస్ అండ్ మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ, మధ్యవర్తిత్వం వహిస్తూ, వాడు సంపాదించుకుంటూ, వీళ్ళకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతుందో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. మా దగ్గర ఉంది. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం. వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్ర గారి ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం. అన్నీ ఉన్నాయి. మీరు ఎవరో కమిషన్ తీసుకున్నారు. చాలా మంది మంత్రుల విషయంలో వచ్చి మాకు చూపడిన ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఐఏఎస్ అధికారులు చెప్తున్నాం, గుర్తుంచుకోండి, 2047 వరకు వికసిత్ భారత్ పూర్తి నెరవేరే వరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. 2029లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. అటువంటి అద్భుత భారతదేశాన్ని ఇలా దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చూపెట్టబోతున్నది. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం శాశ్వతం. రాసిపెట్టుకోండి, దీన్ని గుర్తుంచుకోండి. మంత్రులకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇదే విధంగా మంత్రి పదవులు అడ్డుపెట్టుకొని బరిదగించి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీరు అక్రమంగా సంపాదించిన పైసలను పెట్టుబడులకు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ బండారం అంతా పక్క బెడమకి ఏం పర్లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మా కార్యకర్తలను, మా నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టినో, చాలా మున్సిపాలిటీస్లో ఇవాళ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ మెడల్ వంచం, మీ అహంకారాన్ని తీస్తాం, మీ అక్రమాలను కూడా అన్ని బయట పెడతాం. పక్క తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిక. హిందూ సమాజం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరొక్కటి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను సూచిస్తా ఉన్నాను. ఈ మన భారతదేశ రాజ్యాంగం మనకు ఆత్మరక్షణకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎవరన్నా మన మీద దాడికి పాల్పడితే మనము ఎదురు దాడి చేయడం మన రాజ్యాంగ హక్కు. అది గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. అనవసరంగా ఇంకా న్యూసెన్స్ చేయాలి. అన్ని చిన్న సిపి సార్, సిపి సిపితో మాట్లాడుతున్నారు సార్. సిపితో చంపుతారు, సంపండి హిందువులని, మహాస్వామి హిందువులను చంపుతున్నారు, గవర్నమెంట్ ఎమ్మెల్యేలు చంపుతున్నారు. ఈ శాంతగా ముఖ్యమంత్రి కోసం మేమేమంటారు 500 మంది తీసుకెళ్తున్నావా?
మేము వందల మంది తీసుకెళ్తున్నామా? మేము వందల మంది దాడికి తీసుకెళ్తున్నామా? హత్యా ప్రయత్నం చేసాం. కరోనా వీరదంపురి సిగ్గు శరం లేదు. పోలీసు వాళ్ళతో తల్లిదండ్రులు అర్ధరాత్రి కొరకొర లాక్కపోయిండు. రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నిన్ను కొరకొర ఈ మోడ్చల్ రోడ్డు మీద లాక్కపోతారు. ఇట్లా ఎమ్మెల్యే పంపించే ప్లాన్ చేసాం. ఇస్తాం సార్. ఏ వెహికల్ మేము పోతాం కామారెడ్డికి. సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి ఈ రోజు మీకు బుద్ధి రాలేదు. వరంగల్ లాక్కొచ్చిన పోలీసులు, నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేను చంపితే పోవద్దాం మేము? నీ మీద గెలిచిందని చంపిస్తావా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలిచాడని ఈ రోజు హత్యా ప్రయత్నం చేయించినావు. దీనికి ప్రధాన కారకుడు హోంమంత్రివి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నిన్ను మెడిచల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే ఇదే పోలీస్ శ్రీనివాసులతో రేవంత్ రెడ్డి నేను కొర లాక్కెళ్ళకపోతాడు. నువ్వు ఎక్కడున్న రక్షణ ఉందలేవు. ఈ రోజు వెంకటరమణారెడ్డిని హత్య ప్రయత్నం నీ ప్రధాన హస్తం ఉంది. రమణారెడ్డి చంపాలని కాంగ్రెస్ అందరూ ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అన్నా తీసుకో ఆపకుండా దొంగ రేవంత్ రెడ్డి అని దొంగ ఈరోజు అత్యంత చేస్తాను వెంకటరమణారెడ్డి మీద. నిన్ను వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కూడా కాంగ్రెస్ వాళ్ళు హిందువులను చంపేపిస్తున్నారు. బాన్స్వాడ కామారెడ్డి ఎమ్మెల్యే అర్థం వెళ్తాం కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే పోలీసులతో ఆ పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే పేరు రాకేష్ రెడ్డి గారు. దుండిగల్